దయగలిగిన ప్రభువా నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినం మాకు ఇచ్చారు, నీకు వందనాలు అయ్యా. కొంత సమయం నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా పరిశుద్ధాత్మదేవుడా నీ నడిపింపు దయచేయి తండ్రి. ప్రభువా నీ నడిపింపు దయచేయండి. మీరే మాట్లాడండి. నీ స్వరాన్ని మా అందరికీ వినిపించండి. మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుతానండి. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలను తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాను. దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు 8వ వచనం చివరి మాటలండి. దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపాను. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడయ్యను. ఇది మనష్షే జీవితం అండి. ఈ మనష్షే ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి హిజ్కియా కుమారుడు మనష్షే. అంత భక్తిపరుడైనటువంటి తండ్రికి పుట్టినటువంటి బిడ్డ దేవుడికి ఎంతో బాధని కలిగించినట్టుగా మనం చదువుకున్నాం. వ్యతిరేకంగా విగ్రహారాధన చేశాడు. ఆ చెక్కుడు విగ్రహాలని తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టినట్లుగా మనం చూస్తామండి. అంచేత ఎందుకు ఇతను ఇలాగా అయ్యాడు? హిజ్కియా జీవితంలో ఒకసారి సన్హెరీబు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. అప్పుడు దేవుడు ఆదుకుంటాడు హిజ్కియాని. దేవుడు తన దూతను పంపి సన్హెరీబు సైన్యాల్ని నిర్మూలన చేస్తాడు. ఆ ప్రకారంగా హిజ్కియా యుద్ధం చేయక్కర్లేకుండానే గొప్ప విజయాన్ని దేవుడు హిజ్కియాకి ఇస్తాడు. తర్వాత హిజ్కియా అనారోగ్యం అయిపోయినప్పుడు ఇంకా నువ్వు చనిపోతావు అని దేవుడు కబురు పంపించాడు హిజ్కియాకి యెషయా ప్రవక్త ద్వారా. అప్పుడు హిజ్కియా దేవుణ్ణి మళ్ళీ ప్రార్థన చేస్తాడు, కన్నీటితో చేస్తాడు. ప్రభువా, యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నీకు అనుకూలంగా ఎలా నడిచానో జ్ఞాపకం చేసుకోవా అని అడిగినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని మళ్ళీ అతనికి స్వస్థత ఇచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారానే కబురు పంపిస్తాడు. 15 సంవత్సరాలు ఆయుష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 అద్భుతాలు మరి హిజ్కియా జీవితంలో వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ 2 అద్భుతాలు జరిగిన తర్వాత హిజ్కియాకి ఆయుష్ పొడిగించబడిన తర్వాత మనష్షే పుట్టాడని అంటారు. మరి ఇంత భక్తిపరుడు, ఇంత తండ్రి ఇంత భక్తి చేసినప్పటికీ నీ కొడుకు యొక్క జీవితం ఇలాగ తేడా పడ్డం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. మొట్టమొదటగా తల్లిదండ్రులు అయితే ఇతనికి కొడుక్కి తెలుసు, మనష్షేకి తెలిసి ఉండాల మన హిజ్కియా మీదకి జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు మనష్షేకి తెలిసి ఉండాల తప్పకుండా. పోనీ ఏమైనప్పటికీ తండ్రి మాత్రం యెహోవా దేవుణ్ణి కొలడం అనేది
మనం మనిషి చూస్తున్నాడు. చూసి కూడా మరి ఎలాగా విగ్రహాల తట్టు తిరిగిపోయాడో మరి అతను. ఆ! పెద్దగా తండ్రి 12 సంవత్సరాలప్పుడే రాజయ్యాడని వాక్యంలో ఉంది. పోనీ ఏదేమైనప్పటికీ ఆ వయస్సు వరకు కూడా తండ్రి దేవుని గురించి హిజ్కియాకి దేవుని మాటలో చెప్పినట్టుగా నేను అనుకోవటం లేదండి. తల్లిదండ్రులైన వారు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా బిడ్డలతో దేవుడి గురించి చెప్తా ఉండాల. దేవుడు వాళ్ళకి ఏదైనా అవసరాలు అయినప్పుడు కూడా వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం నేర్పాల. దేవుడిని ఆశ్రయించడం తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల. దేవుడు గొప్పతనాన్ని గురించి కూడా సాక్ష్యం చెప్తుండాలండి పిల్లలకి తల్లిదండ్రులు. అప్పుడు అలాగా బిడ్డలు భక్తి నేర్చుకోవడం జరుగుద్ది. హిజ్కియా తన జీవితంలో జరిగిన అద్భుతాలు మనషేతో పంచుకున్నాడని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే 2 రాజుల గ్రంథం 20 అధ్యాయంలో 12వ వచనం నుంచి చదువుతాను చూడండి. హిజ్కియా అనారోగ్యం నుంచి స్వస్థత పడిన తర్వాత జరిగిన సంఘటన ఇది. బాగైన తర్వాత ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్బలదాను హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలకు రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థముల గల కొట్టును వెండి బంగారాలను గంధవర్గాలను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థాల్లోనున్న సమస్తమును వారికి చూపించేటట్టండి. హిజ్కియాని చూడడానికి వస్తే ఈయన గొప్పతనాన్ని అంతా చూపించాడని ఉందండి వాక్యంలోని. అంతేకాని ఆ వచ్చినోళ్ళతోటి ఎలాగ స్వస్థత పడ్డాడో, లేకపోతే అషూరు సైన్యాలు అతని మీదకి వచ్చినప్పుడు యెహోవా దేవుడు తను ఎలా కాపాడాడో అది కానీ, లేకపోతే ఇక్కడ ఎన్ని చూపించాడని ఉంది. తనకి అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు అతన్ని ఎలాగ స్వస్థత పరిచాడో, తిరిగి తనకు ఆయుష్ ఎలా పొడిగించాడో అది కానీ, యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరం కానీ చూపించడం లేదండి. ఇక్కడ మందిరానికి రండి అని తీసుకెళ్ళి ఇక్కడ అన్ని మాటలు ఉన్నాయండి. అన్నీ చూపించాడని ఉన్నాయి. బంగారం చూపించాడంట, వెండి చూపించాడంట, గంధవర్గాలు పరిమళ తైలం ఆయుధశాల చూపించాడంట. కానీ దేవుణ్ణి మాత్రం చూపెట్టలేదండి హిజ్కియా. అందువల్ల జరిగినటువంటిది పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమందరి నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూశారని అతడు అడగగా హిజ్కియా నా పదార్థాల్లో దేన్ని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నానను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చే దినములలో ఏమీ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతను బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. ఎంత పనిష్మెంటో చూడండి. ఈ భాగం నేను చదివినప్పుడు నాకు అనిపించింది, అంత గొప్ప అద్భుతం జరిగినప్పుడు అతను చూడడానికి వచ్చినోడికి యేసుప్రభుని గురించి చెప్పాడు కాదేంటి? ఈ చెప్పనోడు కుమారుడు కూడా చెప్పాడని నేను అనుకోనండి. పిల్లలకి చెప్పాలా, పిల్లలకి బోధించాలా. యేసుప్రభు ద్వారా అద్భుతాలు పొందినటువంటి ఎవరైనా సరే తప్పకుండా ఇతరులకి సాక్ష్యం చెప్పాలండి వాళ్ళు. అది దేవుడికి
ఇష్టమైందనమాట దేవుడికి అది. యేసుప్రభు కూడా ఈ లోకంలో జీవించిన రోజుల్లో అద్భుతాలు చేస్తాడు. ఎన్నో అద్భుతాలు. గెరాసేనుల దేశంలో సేన దయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేసినప్పుడు అతను ప్రభువుని బతిమాలతాడు. ప్రభువా, నేను నీతో కూడా వస్తాను ప్రభువా అని అడుగుతాడు. అడిగితే యేసయ్య ఒప్పుకోలేదు. అంటారు ఆయన, వెళ్ళి నీ వారందరికీ సాక్ష్యం చెప్పు, నువ్వు ఎలా బాగయ్యావో అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి, వాక్యంలో ఉంటుంది, దెకపోలిలో సాక్ష్యం చెప్పాడు అని ఉంటుందండి. 10 గ్రామాలంట దెకపోలి అంటే. అలాగే రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే బాగవుద్ది. ఆయన దగ్గరికి వెళ్ళి తన వ్యాధి చెప్పుకోదు ఆవిడ. సీక్రెట్గా ముట్టుకుందే, సీక్రెట్గా బాగైపోయింది. కానీ దేవుడు దాన్ని సీక్రెట్గా ఉండనివ్వలేదు. దాన్ని వెల్లడి చేశాడు. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వాళ్ళలోకి వెళ్ళింది అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిందంతా చెప్పుకున్నదని వాక్యంలో రాయబడింది. దీన్ని బట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తప్పకుండా ఆయన ద్వారా మేళ్ళు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు సాక్ష్యం చెప్పబద్ధులమై ఉన్నాము. అయితే హిజ్కియా ఈ పని చేయనందువల్ల చిన్న పనిష్మెంట్ అంటారా, అది ఏమేమి చూపించాడో అవన్నీ వాళ్ళు మళ్ళీసారి వచ్చినప్పుడు పట్టుకెళ్ళిపోతారు అని అంటాం. నీ పిల్లల్ని నపుంసకులుగా తీసుకెళ్ళిపోతారని అంటాం. తక్కువ పనిష్మెంట్ అంటారా? అందుకేనేమో పౌలు ఎలాగంటాడు, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడండి. అందుకే అలాగన్నాడేమో. అంచేత తప్పకుండా దేవుని వల్ల మేలు పొందిన మనం ఇతరులకి ఆ యేసయ్యని పరిచయం చేయాల. ఒకసారి మా ఇంటికి మా ఆయనగారు ఫ్రెండ్ బ్యాంకులో, కెనరా బ్యాంకులోని మంచి పొజిషన్లో ఉన్నాడండి. ఆయనది పెద్దాపురమే. బ్యాంకులోనే ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆయన రీజనల్ మేనేజర్ ఏదో అయ్యాడన్నారు. ఆయన మా ఇంటికి వచ్చాడండి. ఆయన మా ఇంటికి వస్తే కాకినాడలో పైకి వచ్చి కూర్చున్నాడు. ఆయన వస్తున్నారని తెలిసి చాలా వెరైటీస్ అది చేసి ఆతిథ్యం ఇవ్వడానికి చాలా వెరైటీస్ చేశాను. కానీ మనసులో నాకేమనుందంటే, ఆయన బ్రాహ్మణ్ అండి. అయినా యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పాలని ఉందండి నాకు. ఆ మనసులో కోరికుండి యేసయ్యతో చెప్పుకుంటే ఆయన తప్పకుండా వింటాడు, మార్గం సరళం చేస్తాడండి. ఆ కూర్చున్న ఆయన అంటున్నాడు, మీ ఇల్లు మా పై ఇంట్లో అన్నమాట, బాగా కట్టావు సత్యనారాయణ అంటున్నాడు. ఆ మాట పట్టుకున్నానండి. అంటే కనిపెట్టుకొని ఉన్నాను కదా ఆయనకి దేవుడి గురించి చెప్పాలని. అప్పుడు ఎలా స్టార్ట్ చేశానంటే, ఇది కట్టకముందు సత్యనారాయణ గారు చాలా సిక్ అయిపోయారండి. ఒక రకంగా చెప్పాలంటే బెడ్ రిడన్ అయిపోయారు ఆయన. అయితే యేసు ప్రభుకి ప్రార్థన చేసుకున్నాను నేను. ఆ యేసు ప్రభు ఆయన అద్భుతంగా బాగు చేసి మళ్ళీ పైన ఇల్లు కట్టగలిగినంతగా ఆయనకి స్వస్థత ఇచ్చాడండి అని చెప్పానండి. అది చెప్పి ఊరుకుంటానా? యేసు ప్రభు ఎందుకు దేవుడో, ఆయన ప్రజల కొరకు ఏం చేశాడో కూడా చెప్పాను. చాలా ఇంట్రెస్ట్గా విన్నాడు ఆయన. విని, అమ్మా నువ్వు చిన్నప్పుడు లూథరన్ హై స్కూల్లో డ్రామాలు వేసేదాన్ని కదా, మరియమ్మ గాబ్రియల్ దూత వేషాలు, అప్పుడు నేను వచ్చేవాడినమ్మా, నేను చూశాను అన్నాడండి. చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాడు. విత్తనం వేసేసాను. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ చేశాడండి ఆయన నా భర్తకి. ఏమనంటే, బెంగళూరు ఒకసారి నేను నా భర్త వెళ్ళినప్పుడు నా భర్త ఒక్కరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసారు. ఏమని ఫోన్ చేశాడంటే, వెళ్ళాక, ఈసారి సత్యనారాయణ నువ్వు బెంగళూరు వచ్చినప్పుడు నీ మిస్సెస్ను కూడా తీసుకురా అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత యేసుప్రభు మనల్ని చాలా ప్రేమించాడు. ఆయన మనకి ఉపకారం చేసినట్టుగా, మేళ్ళు చేసినట్టుగా, అద్భుతాలు చేసినట్టుగా ఈ లోకంలో ఎవరు మనకి చేయలేరు. ఆయన మనల్ని ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేరు కూడానండి. ఆయన ప్రేమ
అంత గొప్పది. అంచేత మనం కూడా ఆయన్ని ప్రేమించాల. ఆయన ప్రేమిస్తున్నామని దానికి రుజువు ఏంటంటే, మొట్టమొదటి రుజువు ఆయన ఆజ్ఞలు గైకొనాల. రెండవ రుజువు ఏంటంటే ఆయన్ని ఇతరులకి పరిచయం చేయాలండి. అలాగా మన ప్రేమని దేవుడికి దేవుడి మీద మనకున్న ప్రేమని మనం తప్పకుండా ప్రజలకి వ్యక్తం చేయవలసిన వారంగా మనం ఉన్నామండి. అయితే ఇతరులకి చెప్పాలా, అదే సమయంలో అంతకంటే ముఖ్యంగా బిడ్డలకి కూడా దేవుడి మాటలు మనం చెప్పవలసిన వారంగా ఉన్నామండి. దేవుడు చెప్తాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో అంటాడు, మొదటి వచనం నుంచి చదువుతాను చూడండి. నీవును నీ కుమారుడును నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అంటున్నాడు. నువ్వు నీ పిల్లలు ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడల్ని అనుసరించి జీవించాలంటున్నాడు. నువ్వు నీ పిల్లలు కూడా. 4వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండం 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలో నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. వాటిని గురించి మాట్లాడాలంటండి. సూచనగా వాటిని నీ చేతి కట్టుకోవాలంట. నీ కన్నుల నడమ బాస్కం వలె ఉండాలంట. నీ ఇంటి ద్వారబంధముల మీద గౌనుల మీద వాటిని రాసుకోవాలట. మాట్లాడాలంటండి ఆయన గురించి. చెప్పాను కదా, హిజ్కియా మాట్లాడి ఉండడని. ఈ దినాల్లో అలాగా పిల్లలతో కొన్ని కుటుంబాల్లో సేవ చేస్తారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకి పిల్లలతో దేవుడి గురించి మాట్లాడలేనంత బిజీగా ఉంటారండి సేవలో. అందువల్ల కూడా ఆడపిల్లలు దేవుడిలో స్థిరపడకపోవడం మనం చూస్తుంటామండి. అంచేత మొదట ఏంటంటే బిడ్డల్ని, కుటుంబాన్ని దేవుడిలో నడిపించుకోవాలండి. బిడ్డలకి దేవుడి యొక్క మాటలు చెప్తా ఉండాల. మన పిల్లలకి దేవుడి మీద ఆధారపడడం నేర్పాలండి. ఏదైనా ఒక సమస్య వస్తే దేవుడికి చెప్పుకోవడం నేర్పాల. దేవుడి మీద ఆధారపడడం మన బిడ్డలకి నేర్పాలండి మనం. అంచేత ప్రార్థన నేర్పాలి వాళ్ళకి. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ప్రార్థన చేసుకోవడం నేర్పాల. ఎంత మరి ఈ హిజ్కియా తన జీవితంలో ఈ మనిషిని ఏ రకంగా కూడా అలాగ తర్ఫీదు ఇవ్వలేదండి. మరి ఎవరిని చూశాడో దానివల్ల అతను విగ్రహారాధికుడైపోయాడండి. విగ్రహారాధికుడైపోయినప్పుడు దేవుడు అతన్ని హెచ్చరిస్తాడండి. దేవుడు హెచ్చరిస్తాడు ఆయన బిడ్డల్ని. హెచ్చరించకుండా మాత్రం శిక్షించడండి. అయ్యో, మనిషికి అన్నీ తెలుసు కదా, ఆడ నాన్న దైవభక్తుడు కదా, అలాంటప్పుడు దైవ మార్గంలో జీవించకుండా విగ్రహారాధన చేశాడని వెంటనే దేవుడు శిక్షించలేదండి. 33వ అధ్యాయం మనం చదువుకుందామండి.
వచనం చివరి మాటలో, దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునందు మనషే తాను చేయించిన చెక్కుడు విగ్రహములు నిలిపాను. ఈ ప్రకారము మనషే ఇలా జీవించినప్పుడట 10వ వచనం అండి, యెహోవా మనషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరే. చూసారా మనిషి యొక్క స్వభావం ఎటువంటిదో, దేవుని మనసు ఎటువంటిదో. దేవుడు హెచ్చరిస్తాడండి. మనిషి ఎప్పుడైతే దేవుడి మార్గాల్లో నుంచి పక్కకు తొలగిపోతూ ఉంటాడో దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకనే వాక్యంలో ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఎన్ని రకాలుగా ఆశీర్వదించబడతామో ఆ అధ్యాయంలో రాయబడి ఉందండి. అలా జీవించకపోతే ఎన్ని రకాలుగా నష్టపోతామో కూడా ఆ అధ్యాయంలో రాయబడి ఉందండి. అంచేత మన దేవుడు ఎంత ప్రేమమయుడంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రవక్తలు వచ్చి చెప్పేవారండి వాళ్ళకి. ప్రవక్తలు వచ్చి నువ్వు ఇలా ఉన్నావు అని హెచ్చరించేవారు. ఇప్పుడైతే దేవుడు మనకి వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడండి. మనం మన జీవిత విధానంలో తప్పటడుగులు వేస్తున్నా, ఏవైనా తప్పిదాలు చేస్తున్నా దైవజనుల ద్వారా ప్రభు మనతో మాట్లాడతారు. వాక్యం చదువుతుంటే కూడా మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలండి. ఇక్కడ ఏమనుందంటే సరి చేసుకోలేదటండి, చెవి ఒగ్గకపోయారే. ఈనాడు ఎంతమంది లేరండి అలాగా? ఎంతమంది ఉన్నారో నాకు తెలిసి తల్లిదండ్రులు ప్రార్థనాపరులుగా ఉండి ఈనాడు పిల్లలు విగ్రహారాధికలైపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసండి. వాడు ఎందుకు అలాగైపోయారంటావు అని ఆలోచించాను నేను. తల్లిదండ్రులు మంచి ప్రార్థనాపరులు కదా అని ఆలోచిస్తే నాకు అనిపించిన విషయం ఏంటంటే, వాళ్ళు ప్రార్థనాపరులే, అంటే దేవుడి సన్నిధిలో కూర్చొని మొరపెడతారనమాట. ప్రార్థనా పరులే, కానీ వాళ్ళలో మాదిరికరమైనటువంటి జీవితం లేకపోవడం ఒక తప్పు. రెండవది, వాళ్ళు పిల్లలని భక్తి మార్గంలో నడిపించలేదండి. ఏదో వాళ్ళ భక్తి ఏంటంటే ఈలోక ప్రార్థన చేసుకున్నాం అని సంతృప్తి పడతారు కదా. ఏంటంటే వాళ్ళ భక్తి వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యల కోసం మొరపెడతారన్నమాట తల్లిదండ్రులు. ఆ కొడుకుకి ఉద్యోగం రావాలనో, కూతురికి పెళ్ళి అవ్వాలనో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం ప్రార్థన చేసుకోవడం అది సరిపోదు. అలాగా ప్రార్థన చేసుకొని నేను ప్రార్థనాపరుణ్ణి అనుకుంటే సరిపోదు. అది వాక్యానుసారంగా తల్లిదండ్రులు జీవించాలా. వాళ్ళు జీవిస్తూ పిల్లల్ని ఆ వాక్యంలో వాళ్ళని నడిపించాలా. ముందు వాళ్ళు జీవించి పిల్లల్ని ఆ రకంగా దేవుని మార్గంలో నడిపిస్తే అప్పుడు వాళ్ళు దేవుణ్ణి హత్తుకోవడం జరుగుతుందండి. అయితే ఈనాడు ఎన్నో కుటుంబాల్లో నేను చూస్తుంటాను, ప్రార్థన చేసుకున్న తర్వాత కష్టాల్లో ప్రార్థన చేసుకుంటారండి. వాళ్ళు కష్టాలు తీరిన తర్వాత, సమస్యలు తీరిన తర్వాత మళ్ళీ వాళ్ళు విగ్రహాల తట్టు తిరిగిపోవడం, ప్రజలకి జడిసి బంధువులు ఏమనుకుంటారోనని, సమాజం ఏమనుకుంటుందో అని మళ్ళీ అన్యపరమైనటువంటి వివాహాలు, అన్యులతో వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడం నేను చూస్తుంటుంటానండి. ఇదిగో అదే ఈ మనిషి జీవితమే వాళ్ళ జీవితాల్లో కూడానన్నమాట. మరి ఈ మనిషికి దేవుడు హెచ్చరించాడంట. వాక్యంలో అంటాడు ఇర్మియాలోని, నేను మాట్లాడినను వారు చెవి ఒగ్గకపోయారు. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడైనను లేడు.
దేవుని స్వరం వింటూ ఉండాలండి ప్రతి విశ్వాసిని. దేవుని స్వరం వింటుండాల. ప్రార్థన చేసేసి లేచిపోవడం కాదండి. ప్రార్థన చేసి లేచిపోవడం కాదు. ఎన్నో చెప్తాం దేవుడికి, ప్రభువా సహాయం చేయి, ఈ సహాయం చేయి, నాకు ఆ సహాయం చేయని దేవుడిని ఎన్నో అడుగుతాం. ఒక గంట సేపు కూర్చున్నాం అనుకోండి, ఎన్నో అడిగేస్తాం ఆ గంటలోని కదా. మన కొరకు అడుగుతాం, మన బిడ్డల కొరకు అడుగుతాం, మన రక్త సంబంధికుల కొరకు అడుగుతాం, ఇతరుల కొరకు అడుగుతాం. కానీ అటు నుంచి తప్పకుండా దేవుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, విన్నాను నేను ఈ మాట, నువ్వు ప్రార్థనాపరుడువే కానీ పరిశుద్ధుడు కావు అన్నాడటండి. అంచేత ప్రార్థనా జీవితం ఉంటే సరిపోదు, పరిశుద్ధమైన జీవితం ఉండాలి. అంటే వాక్యానుసారమైన జీవితం ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసి తృప్తిపడిపోతుంటారండి. అలా కాదు, దేవుడితో మన సంబంధం బాగుండాల. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనుష్యతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేసుకో, నువ్వు దావీదు అనుసరించినట్లుగా నన్ను అనుసరించట్లేదు, నీ తండ్రి అయిన హిజ్కియాలాగా నువ్వు జీవించలేదు, నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని అన్నప్పుడంట మనుష్య చెవి ఒగ్గకపోయే, మనుష్యని బట్టే ఆ రాజ్యంలో ప్రజలు కూడాను చెవి ఒగ్గకపోయారు. ఈనాడే అంతమంది లేరండి అలాగా. దేవుని మందిరంలో కూర్చుంటారు కానీ దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు, ఇంకా నేనేమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా ప్రభువా, నేను నీ చిత్తంలో బ్రతుకుతున్నానా, ప్రభువా నా జీవితం నీకు అనుకూలంగా ఉందా, అలా లేనట్లయితే నాతో మాట్లాడవా ప్రభువా అని అలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారంటారు. నా జీవితం నీకు అనుకూలంగా ఉందా ప్రభువా అని అడిగేవాళ్ళు ఎంతమంది అండి. ఇలా అడగాల దేవుణ్ణి. అలా అడిగినప్పుడు అట్నుంచి మాట్లాడతాడు. ఎక్కడ మనం అనుకూలంగా లేమో మనకి తెలియపరుస్తాడు. దాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడతామండి. అయితే ఈయన వినలేదని వాక్యం చెప్తుంది. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. ఎంత భయంకరమైన విషయం చూడండి. అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాడంట. ఈయన తండ్రి దేవుని దృష్టికి యథార్థంగా జీవించాడు, అనుకూలంగా జీవించాడు. అలా ప్రార్థన చేస్తాడు హిజ్కియా, ప్రభువా నీ దృష్టికి నేను యథార్థ హృదయుడనై నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జీవించానో జ్ఞాపకం చేసుకో అంటాడు. అంటే అలా జీవించాడు. అలా జీవించినప్పుడు హిజ్కియా మీదకి సన్హెరీబు దండెత్తి వచ్చాడండి. దండెత్తి వస్తే హిజ్కియా దేవుణ్ణి పట్టుకున్నాడు. ప్రభువా నన్ను కాపాడవా తండ్రి. సన్హెరీబు అంటాడు, నువ్వు ఎందుకు నాతో సంధి చేసుకోవటం లేదు, నేను ఎంతమంది రాజులను ఓడించాను, వాళ్ళు నమ్ముకున్న దేవతలు వాళ్ళందరూ నా చేతిలో ఓడిపోయారు కదా, ఒకవేళ యెహోవా దేవుడు నన్ను కాపాడతాడని నువ్వు అనుకుంటున్నావేమో. నేను జయించిన రాజులు ఉన్నారు కదా, ఆ రాజులు నమ్ముకున్న దేవతలు వాళ్ళని కాపాడగలిగినాయా యెహోవా నేను కాపాడడానికి అని అడుగుతాడండి. అప్పుడు హిజ్కియా ఇలా చేస్తాడు ప్రార్థన, ప్రభువా ఇది నిజమే, ఆ రాజులు నమ్ముకున్న దేవతలు చెక్క రాతివి కనుక వాళ్ళని కాపాడలేకపోయినాయి, నువ్వు జీవంగల దేవుడు కదా ప్రభువా, నన్ను కాపాడు అని అన్నప్పుడు ఎంత అద్భుతం చేశాడంటే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడు హిజ్కియాకి, ఆ అష్షూరు రాజు విషయంలో నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను, అతడు నీ దేశం మీదకి రాడు, ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించడంటాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాత్రే దేవదూతను పంపాడు. 185,000 మంది సైన్యాన్ని ఆ దూత హతమార్చేసిందండి.
ఓ చెయ్యి ఇలా చాపిందేమో వాళ్ళ మీదకి, అంతే చచ్చిపడున్నారు ఉదయానికి. అలాగా హిజ్కియా జీవితంలో అద్భుతం చేశాడు. ఆయన కొడుకైనటువంటి మనష్షే ఆ యెహోవా దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అదే అష్షూరు సైన్యాలు ఈయన మీదకి యుద్ధానికి వచ్చారండి. చూసారా? మనం బుద్ధిగా ఉంటే మన మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే కాపాడతాడు. మనం బుద్ధిగా లేకపోతే దేవుడు శత్రువుల్ని, ఇతరుల్ని ప్రేరేపించి మన మీదకి యుద్ధానికి పంపుతాడండి. మనం బుద్ధిగా లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు దేవుడు మన జీవితంలో అనుమతించి అప్పుడు మనకి బుద్ధి నేర్పుతాడన్నమాట అండి. చూడండి, ఇక్కడ చదువుకుందాం. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయారు. చూసారండి, మాట వినకపోవడం వల్ల ఎంత ఎంత కష్టం వచ్చిందో మనష్షేకి. అందుకే వాక్యంలో అంటాడు, ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే నీకెంత మేలు. మాట వినలేదు. అప్పుడు ఏం చేశారు? శత్రురాజులు వచ్చారంట, బంధించేశారంట, గొలుసులతో బంధించి బబులోను తీసుకెళ్ళి. ఎంత విచారకరమైన విషయం అండి. యూదారాజు బంధించబడిపోయాడండి. యూదారాజు హిజ్కియా కుమారుడు బంధించబడి శత్రువులకు అప్పగించబడిపోయి పరాయి దేశం వెళ్ళిపోవలసి వచ్చిందండి. అలాంటి పరిస్థితి మన జీవితంలోకి రాక మునిపే మనం దేవుడి మాట వింటూ ఉండాలా, ఆ మాటకి విధేయత చూపిస్తూ ఉండాలా. బైబిల్ చదువుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలా, చర్చికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలా. చాలా ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే, వాక్యం విన్న తర్వాత అవును ప్రభువా నీ దాసుడి ద్వారా మాట్లాడావు, నీకు వందనాలు, చివరి ప్రార్థన చేయమంటే ఇలా చేస్తారండి. ఇలా జీవించడానికి సహాయం చేయని చర్చిలో అడుగుతారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ విషయాన్ని మనసున పెట్టరండి. ఆ పెట్టకపోవడం వల్లే మనుషుల్లో అంతగా మార్పు కనబడటం లేదు. అది పుస్తకంలో రాసుకోవాలండి. ఒక నోట్బుక్ పెట్టుకొని పలానా డేట్ వేసుకొని ఈరోజు ప్రభు ఈ రీతిగా మాట్లాడాడు. నిజమే, నేను నాలో ఈ బలహీనత ఉండడం నిజమే, దీన్ని నేను సరిచేసుకోవాలని ఆదివారం చర్చిలో మట్టుకే కాకుండా వారం అంతా కదండి, ఆ బలహీనత మనలో, ఆ విధేయత మనలో పోయేటంత వరకు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాల. ఒంట్లో పోకపోతే వదిలేస్తున్నామా? తగ్గే వరకు కొంచెం తగ్గిపోయిందిలే అని ఊరుకోంగా, పూర్తిగా తగ్గే వరకు ఎలా ప్రార్థన చేసుకుంటామో మనలో ఉన్నటువంటి ఆ విధేయత పోయే వరకు మనం ప్రార్థన చేసుకోవాలండి. అయితే మొత్తానికి శిక్ష వచ్చి పడిన తర్వాత దేవుని మహాకృప ఏంటంటే ఈ మనుష్యలో పరివర్తన కలిగిందండి. కొంతమంది దెబ్బ పడినా పరివర్తన చెందనటువంటి క్యాండిడేట్లు ఉన్నారండి. మీకు చెప్పాను, ఒక అతనికి పాదంలో రాజుకి పుండొచ్చింది, అయినా దేవుణ్ణి పట్టుకోలేదు. దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తే కోపం వచ్చేసి ఆ ప్రవక్తని జైల్లో ఇస్తాడండి. అలా కాకుండా మనిషి ఏం చేశాడో చూడండి. వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడటండి. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుడిలో ఎలా బ్రతకాలో మనిషికి యెహోవా దేవుడు బిడ్డడే తెలుసు. అలాగే మనకు కూడా
ఇప్పటికే చాలా వాక్యాలు వినున్నాం. అంచేత ఎలా జీవించాలో తెలుసు. తెలిసినప్పటికీ మనం అవిధేయతగా ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి తెలియపరుస్తాడండి భక్తుల ద్వారా. అప్పటికి వినకపోతే ఒక ఒక పరిస్థితిని మన జీవితంలో అనుమతిస్తాడు. అప్పుడైనా సరే మనం బహుగా తగ్గించుకొని బహుగానట మనిషే బహుగా తగ్గించుకున్నాడట. అప్పుడట దేవుడు ఆయనకు మొరలెడగా తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనును. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు కనికరంగల దేవుడండి. జాలిగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అంచేత బైబిల్లో ఏమన్నదంటే అతిక్రమాన్ని దాచుకొనివాడు వర్ధిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందనంటాడు. ఎంత కనికరం చూపించాడండి మనుష్య మీద దేవుడు. అప్పుడు దేవుడు అద్భుతంగా మళ్ళీ మనుష్యని తిరిగి తన రాజ్యానికి తీసుకొచ్చినప్పుడంట యెహోవా దేవుడని తెలుసుకున్నాడంట. కనుక మనం ప్రార్థన చేసుకుందామండి.